తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శని త్రయోదశి వైశాఖ మాసంలో రెండవసారి అండి రావటము. చాలామంది శని దోషాలు కావచ్చు, శని పీడలతో బాధపడుతున్నాం అనేవాళ్ళు, ప్రధానంగా రాసుల వారు, ద్వాదశ రాసులు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైన పరిహారాలు చేసుకోవచ్చు అని చెప్తారు. ప్రత్యేకించి ఛాయాదానం అని చెప్పి శని త్రయోదశి రోజున చేస్తే ఎన్నో గండాలు తొలగిపోతాయని కూడా అంటుంటారండి. అసలు ఇది ఎంతవరకు నిజం? ఎటువంటి దానం అంటే ఛాయాదానం అంటే అసలు అర్థం ఏమిటి? ఏ విధంగా చేయాలి? ఎవరెవరు చేయొచ్చు? ఎవరికి చేయాలి? ఈ వివరాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వైశాఖ మాసంలో రెండవసారి శని త్రయోదశి. అయితే ఈసారి కొంచెం ప్రత్యేకంగా విన్నాను, మీరు ఛాయా దానం చేయాలని చెప్పి. వాటి గురించి మాట్లాడదాం. ముందుగా ఇప్పుడున్నటువంటి రాసులు, ద్వాదశ రాసుల వారికి ఈ శని త్రయోదశి ఎలా ఉపయోగపడుతుంది? వారు అసలు ఎలా వాళ్ళ శని దోషాలని నివారణ చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఈ రోజున? తప్పకుండానమ్మా. అసలు ఈ సంవత్సరంలో శని త్రయోదశులు కేవలం 4 మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ 2 అయిపోయాయి. రేపు మే 24వ తారీఖు రోజున వచ్చే శని త్రయోదశి మూడవది. అక్టోబర్లో వచ్చేటువంటిది 4వ శని త్రయోదశి. దీంతో ఇక శని త్రయోదశులు ఉండవు. కాబట్టి శని ప్రభావం మార్చి 29వ తారీఖు రోజున శని మీన రాశిలోకి మారాడు. దీని ప్రభావం వలన అనేక మంది సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా కూడా శని అంటే ఎవరు? శనైశ్చరుడు అని అంటారు. అంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు అయితే, నవగ్రహాల్లో లయకారకుడు శని భగవానుడు. అందుకనే చూసారా, ఇప్పుడు ఎక్కువగా యుద్ధము, ప్రాణ నష్టము, జన నష్టము, ఎర్త్ క్వేక్స్, ప్రకృతి విపత్తులు ఇవన్నీ శని మారిన తర్వాతనే ఎందుకు కలుగుతున్నాయి? కాబట్టి అంత తేలిగ్గా మనం శనిగ్రహాన్ని తీసుకోవడానికి లేదు. అయితే ఈ శని మీనరాశిలోకి మారిన తర్వాత కొత్తగా మేషరాశి వారికి ఏలిన నాడి శని ప్రభావము, సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం కొత్తగా యాడ్ అయ్యాయి. ఇప్పుడు కుంభరాశి వారికి, మీనరాశి వారికి శని ప్రభావం ఉంది. మిథున రాశి వారికి కొత్తగా మళ్ళీ కంటక శని ప్రభావం యాడ్ అయింది. ఇక వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి యోగ శని ప్రభావం యాడ్ అయింది. కన్యా రాశి వారికి దాంపత్య శని. వెరసి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన ఈ రాశులలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం యాడ్ అయింది. అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, శని అనగానే భయపడకండి. ఎంతో మందికి శని మంచి చేసిన వాడు కూడా ఉన్నాడమ్మా. ఎంతో మందికి కష్టపెట్టిన వాడు కూడా ఉన్నాడు. శని ప్రభావం వల్లనే నలదమయంతులు విడిపోయారు. నలుడికి రాజ్యభ్రష్టము జరిగింది. పాండవులు కూడా శని ప్రభావం ఎక్కువ, ఆ పాండవులలో ఎక్కువ మందికి ఉండడం వల్లనే వాళ్ళు కూడా రాజ్యభ్రష్టులై, కర్మభ్రష్టులై ఈ సంబంధించినటువంటి అడవుల్లో సంచారం చేయాల్సిన రాజుగా మెలిగినటువంటి వ్యక్తి. అంటే కర్మ అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించాలి. కర్మ ఆయనకు పెట్టబడినటువంటి ధర్మరాజుకి, పాండవులకి ఆ కర్మ లేదు, పరిపాలించే యోగ్యత లేదు. అందుకే కర్మభ్రష్టుడయ్యాడు. కానీ దైనందిన జీవితంలో చేయాల్సినటువంటి నిత్యకృత్య కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు, చేశాడు కూడా. ఇలా శని ప్రభావం వలన ఎంతో మంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. కానీ యోగించిన వాళ్ళలో ఎన్టీ రామారావు గారు ఉన్నారమ్మా. శని ప్రవేశం చేయగానే ఇమీడియట్ గా పార్టీ పెట్టడం, 6 నెలల్లో అఖండమైనటువంటి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కొంతమందికి యోగం, కొంతమందికి అవయోగం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది, యోగం వచ్చినంత మాత్రాన సంతోషపడాల్సింది లేదు, అవయోగం వచ్చిన తర్వాత బాధపడాల్సింది లేదు. అంటే ఒక సింపుల్గా ఒకే ఒక్క లైన్లో శని రాగానే ఎందుకు కష్టాలు పడుతున్నారని ఒక్క లైన్లో చెప్తానమ్మా. మనం పుట్టిన దారభ్యత, తెలిసి తెలియక కొన్ని పాపకర్మలు చేసి ఉంటాం. అబద్ధమాడినా, మోసం చేసేవాడికి సహకరించినా అది పాపమే. కాబట్టి పాపకర్మలు అంటే ఏదో దొంగతనాలు, ఇంకేదో చేయాల్సినటువంటిది కాదు. కాబట్టి ఆ తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మలు ఉన్నప్పుడు అనుభవించడం ఎప్పుడు అనుభవిస్తారంటే, ఈ ఏలిన నాటి శని, అష్టమ శని, కంటక శని, అర్ధాష్టమ శని దోషము జరుగుతున్నప్పుడు ఆయా రాశుల వాళ్ళు అప్పుడు అనుభవిస్తారు వడ్డీతో సహా. అందుకే బాగా కష్టాలు ఉంటాయి. అందుకని ఈ కష్టాలు అనేటువంటివి
తీరవా అంటే కష్టాలు పడాలి తప్పదు, కానీ మనము ఉత్తగా కష్టపడుతుంటే దాన్ని భరించలేము ఆ శని భగవాన్ యొక్క కష్టాలని. అందుకని ఇప్పుడు మీరు చూసినప్పుడు ఎండాకాలంలో ఎండలో వెళితే కష్టమైన పని అయినా కానీ కష్టంతో పని పూర్తి చేసుకుంటాం. ఏదో ఒక గొడుగు పెట్టుకుంటే ఆ కష్టమైన పని శరీరానికి తాపం కలిగించదు. అట్లాగే శని భగవాని వల్ల కష్టాలు ఏదో మాయమైపోతాయని కాదు, కష్టాలు ఉంటాయమ్మా, కానీ ఆ కష్టములని పడే శక్తి, ఓర్పు, సహనము దాన్ని ఇష్టంగా మనకు తెలిసి సునాయాసంగా అయిపోతాయి. కష్టము కూడా సునాయాసంగా మారుతుంది ఈ శని యొక్క అనుగ్రహం వల్ల. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులారా, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారే కాకుండా ఈ పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, శని దశ, శని అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ శని ప్రభావం వలన సమస్యలు ఉంటాయి. మిగతా రాశుల వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నప్పుడు కర్మదోషం తొలగించేవాడు శని భగవానుడు కాబట్టి 12 రాశుల వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాల్ని పాటించినట్లయితే తప్పకుండా ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే ద్వాదశి తిథి ఉదయం 7:16 వరకు 24వ తారీఖు రోజున ఉంది. ఎలాగో సూర్యోదయం దారభ్యత 7:42 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా వెళ్ళి నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయానికి చేరుకొని ఆ నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ స్వామికి నల్లబట్ట కట్టాలి. కట్టిన తర్వాత నల్ల ఒత్తితో దీపారాధన నువ్వుల నూనెలో వేసి ఇనుప ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ పెట్టి దీపారాధన చేసి నల్ల నువ్వుల నూనెతో శనేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి. చాలా మంది అభిషేకం చేసే సందర్భంలో చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఆ ఈశ్వరుని అమ్మవారి చూసి తన్మయత్వంలో అలవాటైపోయి ఆ శని భగవాన్ని కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆయన్ని చూస్తూ ఆయనకు అభిషేకం చేస్తూ ఆయన అనుగ్రహం కలగాలని ఆ స్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. ఎప్పుడైతే స్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారో ఆ శని యొక్క తీక్ష్ణత దృష్టి వాళ్ళ మీద పడుతుంది. తద్వారా వారికి ఇంకా లేనిపోని సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఆ స్వామి వారికి శనీశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ఆయన పాదాలని నమస్కరిస్తూ ఆయన పాదాలని చూస్తూ అభిషేకం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఐ టు ఐ కాంటాక్ట్ అనేది విగ్రహంతో ఉండకూడదు, అది నియమం. ఇక తదనంతరం ఆ యొక్క దేవాలయంలోనే రావి చెట్టు కూడా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ చక్కగా శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం పడమర దిక్కుగా కూర్చొని ఒక 1/4 కిలో నల్ల నువ్వులని రాశిగా పోసి దాని మీద 3 తమలపాకులు పెట్టి మళ్ళీ ఇనుప ప్రమిద కానీ మట్టి ప్రమిద కానీ పెట్టి అందులో నల్ల నువ్వుల నూనెతో నల్లటి ఒత్తితో దీపారాధన చేసి ఆ యొక్క పడమర దిక్కుగా కూర్చొని శని చాలీసా లేదా శని పంజర స్తోత్రము లేదా శని కవచము లేదా శని అష్టోత్తరము 19 సార్లు పారాయణం చేసి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం 1:40 అంటే 12:40 నుంచి 1:40 మధ్య కాలంలో శనిహోర ఉంటుంది. ఆ సమయంలో పారిశుద్ధ్య కార్మికులకి కిచెన్ సామాన్లు ఏదైనా కొనిపెట్టడం లేదా టీ తాగడానికి కొద్దిగా పైసలు ఇచ్చి టీ తాగబడడం మరియు మానసిక శారీరక వికలాంగులకి ఏదైనా కానీ వాళ్ళకి తోచినదిగా పండ్లు ఇతర పదార్థాలు పెట్టడం ఇవి చేయాలి. తరువాత ఆ సమయంలో కంబళి దానం చేసిన చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇక ప్రదోషకాల సమయం, ఆ సమయంలో ఆ రోజంతా ఉపవాసం ఉంటే చాలా విశేషం. త్రయోదశి తిథి చాలా సందర్భాల్లో ఉంటుందమ్మా. పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి, అమావాస్య ముందు వచ్చే త్రయోదశి, వీటిలో అమావాస్య ముందు వచ్చే త్రయోదశి చాలా విశేషము. ఈ వైశాఖ మాసము విష్ణు భగవానికి సంబంధించినటువంటి మాసము. అందున ఆ విష్ణు భగవానుడికి తోడల్లుడు ఈ శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు తోడల్లుడు కాబట్టి ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం వైశాఖ మాసంలో వస్తుంది. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ వైశాఖ మాసం అమావాస్య రోజున శని జన్మించినాడు అని చెప్పి కొన్ని మత గ్రంథాల ప్రకారం మన హిందూ ధర్మంలో. కాబట్టి అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి కాబట్టి చాలా పవర్ఫుల్ అయినటువంటి శని త్రయోదశి. పైగా దేవ వైద్యులైనటువంటి అశ్విని యొక్క నక్షత్రం కూడా ఆ రోజు ఉంది. ప్రదోషకాల సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఆ స్వామి దేవాలయానికి చేరుకోవాలి. శివాలయంలో ఆ కాలభైరవుని యొక్క దేవాలయం ఉందనుకోండి, చాలా విశేషం అమ్మ. కాలభైరవుని దేవాలయం లేకపోతే శనీశ్వరుడికైనా అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆవ నూనెతో కాలభైరవుడికి కానీ లేదా ఈశ్వరుడికి కానీ అభిషేకం చేయాలి.
ఆహా, చాలా ఆవనూనె. విశేషం ఉమ్, ఆ రోజున. ఉమ్. ఇప్పుడు ఇంతకు ముందు మీకు ఛాయాదానం ఆ, గురించి అదే చెప్పాను. అడగబోతున్నాను. ఛాయాదానం అంటే ఏంటి గురుగారు అసలు? ఛాయాదానము, ఛాయ అంటే నీడ. నీడ. ఆ. కాబట్టి ఒక ఇనుప బాణీ కానీ ఉమ్, లేదా ఒక మట్టిది కానీ ఒక మంచి ప్లేట్ లాంటిది ఉంటుంది. మ్మ్. ఒక ఈ రెండు గిన్నె అరచేతులు మాదిరి పెడితే ఉంటుంది. అందులో అవునండి. పట్టేంత సైజు ఉమ్, తీసుకొని అందులో ఆవ నూనె వేయాలి. ఉమ్, వేసి దేవాలయంలో పడమర దిక్కుగా ఉమ్, అస్తమిస్తున్నటువంటి సూర్యుడు ఉమ్. కొద్ది వెలుతురు లేదా అస్తమించిన తర్వాత ఎర్రటి బింబం ఉంటుంది, అవును, కనబడుతుంది చీకటి మనకి. పడకుండా ఆ సమయంలో ఉమ్, ఆ యొక్క ఆవ నూనెలో వేసినట్టు ఆ మట్టి పాత్రలో కానీ ఇనుప బాణీలోకి వేసిన ఆవ నూనెలో తన ముఖాన్ని చూసుకొని ఉమ్, ఓం ప్రాం ప్రీం ప్రౌం సం శనైశ్చరాయ నమః లేదా ఓం సం శనైశ్చరాయ నమః ఉమ్, అనేటువంటిది 19 సార్లు జపం చేసి ఉమ్, దేవాలయంలో దీపారాధన చేసే చోటునైనా Hmm. లేదా రావి చెట్టు దగ్గరనైనా కానీ ఉమ్. పొద్దున చెప్పాం కదా అవును. నల్ల నువ్వులు రాశిగా రాసిగా పోసి పోసి పెట్టమన్నారు. అక్కడనైనా కానీ ఆ యొక్క ఛాయని అంటే మన ఫేస్ని అందులో చూడాలి. ఉమ్, చూసి 19 సార్లు ఓం సం శనైశ్చరాయ నమః అనుకుంటూ ఉమ్, మన ఫేస్ని తనివి తీరా అందులో చూసి ఆ దేవాలయంలోనే దీపారాధన చేయొచ్చు లేదా రావి చెట్టు దగ్గరనైనా కానీ దీపారాధన చేయొచ్చు. ఉమ్, చేస్తే భవిష్యత్తులో కలిగే అంటే రాబో 2-3 నెలల్లో కలిగే ఉమ్, గండ దోషములు ఏవైతే ఉంటాయో ఉమ్. అవి అపమృత్యు అంటే వాహన ప్రమాదాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా. ఉమ్, పైనుంచి కింద పడడం లాంటి కావచ్చు, జారి పడడం లాంటి కావచ్చు, బాత్రూంలో పడడాలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ తప్పిపోతాయి. ఎలా తప్పిపోతాయంటే ఉమ్, అదేదో జరగకుండా ఉండదని కాదమ్మా. ఆ, వాహనం నుంచి కింద పడతాం ఉమ్, కానీ చిన్న దెబ్బతో పోతుంది. ఉమ్, బాత్రూంలో కింద పడతాం, రాసుకుపోయి గీసుకుపోయి పడతాం, ఉమ్. ప్రాణం పోవు. ఎంతమంది బాత్రూంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు అవునండి, ఉన్నారు. ఉంటారు. అటువంటివి జరగవు, గండ దోషాలు రావు. ఇది ఛాయాదానం చేయాల్సినటువంటిది విధానం. ఉమ్, ఇక తరువాత సాయంకాల ప్రదోషకాల సమయంలో ఆ స్వామికి ఈశ్వరుడికి ఆవ నూనెతో అభిషేకం చేయమన్నాం కదా, ఉమ్. అప్పుడు నీలి రంగు పుష్పాలతో చామంతి పుష్పాలతో కానీ శంకు లేదా పూలండి. శంకు పుష్పాలతో కానీ అర్చన చేస్తే లేదా మారేడు పుష్పాలతో మారేడు సంబంధించినటువంటి పత్రితోనైనా కానీ అర్చన చేయాలి. ఇది ఉమ్, శని త్రయోదశి రోజున చేయాల్సినటువంటి విధి విధానం. ఉమ్. ఇక మీరు గమనించుకున్నట్లయితే అమావాస్య వెళ్ళిన 3వ రోజు శని ఏ విధంగానైతే ఉంటుందంటే ఒక చాలా విచిత్రమైనటువంటి స్థితి మీకు తెలియచేస్తాను. ఉమ్, ఆకాశంలో చంద్ర దర్శనం చేసుకోవాలి. ఆ సమయంలో ఉమ్, ఎలాంటి స్థితి ఉంటుందో తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ శని త్రయోదశి సందర్భంగా మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం మరియు విద్య వివాహ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు చేసి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చు. సాయంకాలం 5 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి సాయంకాలం 4 గంటల లోపల మీరు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఉమ్, అమావాస్య వెళ్ళినటువంటి 3వ రోజు ఉమ్, గురుగారు. చంద్రుని దర్శనం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుందో, ఆ, అమావాస్య కంటే ముందున్నటువంటి 3వ రోజు ఉమ్, రుద్రునికి సంబంధించినటువంటి త్రయోదశి తిథి. ఉమ్, అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం అమావాస్యతో లింక్ ఉంటుంది. ఉహుం, అమావాస్య ముందు 3 రోజుల ముందు త్రయోదశి, ఉమ్, 3వ రోజు అమావాస్య అవుతుంది. త్రయోదశి నుంచి త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. కాబట్టి త్రయోదశి వెళ్ళిన 3వ రోజుకి అమావాస్య. ఉమ్, ఆ త్రయోదశి తిథి రుద్రుడు అధిపతి అవుతాడు. ఉహుం, కాబట్టి ఆకాశంలో చూస్తే నెలవంక చాలా అందంగా కనిపిస్తుంది. ఉంటుందండి. అవును. ఆ దర్శనం చాలా చేసుకుంటే బాగుంటుంది. పరమేశ్వరుడి సిగలో చంద్రుడు ఎలా ఉంటాడో ఉమ్, ఆ అమావాస్య ముందు వచ్చే త్రయోదశి తిథి రోజున చంద్రుడు అలా ఉంటాడు. ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్టే లెక్క. ఉమ్, అమావాస్య తర్వాత వెళ్ళిన తదియ తిథి ఉంటుంది కదమ్మా, ఆ తదియ తిథికి అధిపతి ఎవరు? గౌరీ. అమ్మవారు. ఉమ్, గౌరీ కూడా త్రయోదశి రోజున, అమావాస్య ముందు ఉండే త్రయోదశి రోజున చంద్రుడు ఎలా ఉంటాడో ఉమ్, అమావాస్య వెళ్ళిన 3వ రోజు కూడా చంద్రుడు అలా ఉంటాడు. ఉమ్, సేమ్ అలాగే. సేమ్ అలాగే ఉంటాడు. ఇటు రుద్రుడు, అటు పార్వతి, గౌరీమ్మ. ఉమ్, ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది. అందుకనే త్రయోదశి తదియ తిథికి చాలా దగ్గర సంబంధం. ఉమ్, మధ్యలో అమావాస్య. ఉంటుంది. కాబట్టి శివానుగ్రహం కలగాలంటే ఆ స్వామికి సాయంకాలం అర్చన చేసిన తర్వాత ఆ దేవాలయంలోనే ఒక్కసారి చంద్రుని చూస్తే చాలా ఉమ్, అలా చాలా దర్శనం అద్భుతమైనటువంటి చేసుకోవాలి కలుగుతుంది. ఉమ్, ఇది ఈ చెప్పబడినటువంటి త్రయోదశి రోజున ఉమ్, విధి విధానంగా ఇట్లా పరిహారం చేసుకుంటే చాలా మంచిది.
దీంతో పాటుగా అవకాశం ఉంటే మన పీఠమాధురంలో ఆ రోజున జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని శంకరుంగలి మాలను కూడా సొంతం చేసుకోవచ్చు. మొత్తంగా ఆ రోజంతా స్వామివారికి అంటూ అలా వెచ్చించుకోగలిగితే ఎలాంటి ఇబ్బందులు గండాలు అన్నీ కూడా తొలగిపోతాయి. గట్టెక్కించేస్తాయి. ఛాయాదానము చాలా మందికి తెలియక పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే నూనెల మొహం చూసుకుంటారు. కానీ ఈ సందర్భంగా శని దోషంతో బాధపడుతున్నటువంటి రాశుల్లో ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ ఛాయాదానం అలా చేసుకోవచ్చు. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.